ప్రస్తుతం నేను అశోక్ నగర్ చౌరస్తాలో ఉన్నాను. మొన్న శనివారం రాత్రి చాలా మెరుపు ధర్నా చేశారు ఇక్కడికి. ఎందుకంటే వందలాది మంది వేలాది మంది స్టూడెంట్స్ ఇక్కడ మొన్న శనివారం రాత్రి గుమిగూడడం జరిగింది. శనివారం రాత్రి నుంచి దాదాపు ఆదివారం తెల్లవారుజాము 6 గంటల వరకు ఇక్కడే వాళ్ళు తమ డిమాండ్ పరిష్కరించాలని చెప్పి ఆ ధర్నా నిర్వహించడం జరిగింది. సో దానికి సంబంధించి అప్పటి నుంచి అశోక్ నగర్లో అణువున మొత్తం పోలీస్ బందోబస్తు పెంచడం జరిగింది. ప్రతి ఇన్స్టిట్యూషన్ దగ్గర పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం అశోక్ నగర్ మొత్తం దిగ్బంధనం చేశారు. ఈరోజు చెలో సెక్రటరేట్ ముట్టడి పిలిపించిన నేపథ్యంలో అశోక్ నగర్ మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పొచ్చు. ప్రతి ఇన్స్టిట్యూషన్ దగ్గర పోలీస్ బందోబస్తు, ప్రతి స్టూడెంట్స్ కదలికల మీద కూడా గట్టి నిఘా పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలామంది ఇన్స్టిట్యూషన్ సంబంధించి కొంతమంది ఎవరైతే ఉద్యమాన్ని ఇక్కడ లీడ్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. ఎందుకంటే ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉంటారో వాళ్ళ లీడర్స్ని అందరినీ నిన్న రాత్రి ఈరోజు పొద్దున్నే కూడా మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది. అశోక్ నగర్ మొత్తం పోలీసులు అయితే ఉన్నారు. కనీసం ఇక్కడి నుంచి సెక్రటరేట్ వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇన్స్టిట్యూషన్లో కేవలం స్టూడెంట్స్ చదువుకోవడానికి మాత్రం అక్కడే ఉండాలి, బయటికి రానిచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్నారు. దాదాపు మొత్తం నిరుద్యోగులంతా ఇళ్లలోనూ ప్లస్ వాళ్ళ రూమ్లు హాస్టళ్లలోనూ ప్లస్ ఇన్స్టిట్యూషన్లోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు, చెలో సెక్రటరేట్ కనుక వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు కూడా చాలా సీరియస్గా చెప్తున్నారు. ఎందుకంటే నిరుద్యోగులు కూడా కొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, సో అరెస్ట్ అయ్యి మళ్ళీ మన కేసులు బుక్ అయితే మాకు ఫ్యూచర్గా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కూడా ఆ నిరుద్యోగుల పక్కన భయపడుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలా డిమాండ్లు ఉన్నాయి. మాయి 2-3 డిమాండ్లన్నా కనీసం తేల్చి ఏదో నిర్ణయం మాకు అనుకూలంగా చేయాలని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్నారు. ఒక పక్కన ఇంకా 2-3 రోజులు డిఎస్సి కూడా ఉంది, ఆ డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి, మరో పక్కన గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచేసి ఒక నెల రోజులు గ్యాప్ ఇవ్వాలి ఎగ్జామ్ మధ్యలో అని చెప్పేసి కూడా నిరుద్యోగులు మొట్టమొదటి నుంచి కోరుతున్నారు. మన సీఎం చేసిన వ్యాఖ్యలు కూడా మోతిలాల్ అయితే కానీ ప్లస్ కొందరు చేస్తున్న దీక్షలు అన్ని దొంగ దీక్షలు అని చెప్పేసి రేవంత్ వ్యాఖ్యానించడం, ప్లస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా దీక్షలన్నీ ఎవరి కోసం చేస్తున్నారు, ఆ దొంగ దీక్షలు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా రెచ్చగొట్టడంతో మొన్న శనివారం రాత్రి మొత్తం నిరుద్యోగ యువత అంతా ఇక్కడికి రావడం మనకు జరిగింది. దాదాపు తెల్లవారుజాము వరకు వాళ్ళు చేయడంతో పోలీసులు కూడా మొత్తం ఒకటేసారి షాక్ గురైన పరిస్థితి. ఎందుకంటే ఇంతమంది నిరుద్యోగులు కూడా వాళ్ళు ఆ రోజు రాత్రి హ్యాండిల్ చేయలేని పరిస్థితి. చాలామంది ఆ పొలిటికల్ లీడర్లు కూడా దాంట్లోకి రావడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి పంపించారు. నిరుద్యోగులు మాత్రం తెల్లవారుజామున 6 గంటల వరకు ఇక్కడే ఉన్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా మొత్తం అశోక్ నగర్ మొత్తం అసదిగ్బంధనం చేశారు. ప్రతి ఇన్స్టిట్యూషన్ దగ్గర పోలీసులు చూస్తే వెహికల్స్ కూడా ఎక్కడికక్కడ వెహికల్స్, పెట్రోలింగ్ వెహికల్స్ మొత్తం అశోక్ నగర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఎవరైనా మూవ్మెంట్ కనబడితే వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పేసి కూడా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పేసి ఇక్కడ మనకు పోలీసులు చెప్తున్న పరిస్థితి. చూద్దాం అశోక్ నగర్ నుంచి ఎవరైనా సెక్రటరేట్ వరకు వస్తారో రారనేది. ఇక్కడ బందోబస్తు చూస్తే మాత్రం వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అంతలా సెక్యూరిటీ ఉంది. మొత్తం సెలవు సెక్రటరేట్ పిలిపించిన నేపథ్యంలో ఈ పోలీసు బందోబస్తు కూడా చాలా రోజుకు పెరుగుతున్న పరిస్థితి. మరో పక్కన ఇంకో 2 రోజులు ఎగ్జామ్ ఉండడం కూడా కొంతమంది స్టూడెంట్స్ ఇంకా ఎట్లా గవర్నమెంట్ చేయదు, మేము చదువుకుంటామని చెప్పేసి కొందరు కూడా ఈ గవర్నమెంట్ మా మాట వినట్లేదు, కనీసం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి, ఇక మేము ఎంత చేసినా వేస్ట్ అని చెప్పేసి కొంతమంది చేస్తుంటే, కొంతమంది పోరాడదాం, నిరుద్యోగులు ఇంకా టైం ఉంది కదా, గవర్నమెంట్ దిగి రావచ్చేమో అని చెప్పేసి నిన్న కాంగ్రెస్ చెందిన ఒక నేత కూడా సుచాయిగా ఒక మాట చెప్పడం జరిగింది. గ్రూప్ 2 పరీక్షలు పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది, మీరు హ్యాపీగా చదువుకోండి, ఉద్యమాలు చేయొద్దు, ప్రతిపక్షాలు ట్రాప్లో పడొద్దు, హ్యాపీగా మీకు ఒక నిర్ణయం రాబోతుందని చెప్పేసి నిన్న కూడా కాంగ్రెస్ నేత ఒకరు చెప్పడంతో నిరుద్యోగుల్లో కొంచెం ఆశలు కూడా ఉన్నాయి. కొంత నిరుద్యోగులు ఏంటంటే కేవలం సెక్రటరేట్ పిలుపునిచ్చిన ముట్టడిచ్చిన నేపథ్యంలోనే ఇదంతా వీళ్ళు కాంగ్రెస్ ఆడుతున్న దొంగ డ్రామాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని నమ్మేలేదు. త్వరలో ఇంకొక డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్పారు. ఆ మాటలు కూడా నిరుద్యోగులు నమ్మట్లేదు. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే 1:100 చేయమని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇంకో డిఎస్సి వేస్తామని చెప్పేసి మళ్ళీ బూటకు మాటలు, మీ మాటలు ఎవరు నమ్ముతారని చెప్పేసి నిరుద్యోగులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, అశోక్ నగర్ చౌరస్తా నుంచి.